ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రియమైన శ్రోతలకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభోదయం. శ్రోతలారా, బాగున్నారా? మీ కొరకు ప్రతిదినం ఫీబా ఇండియా పక్షంగా ప్రార్థన చేస్తున్నాం. క్రిస్మస్ దినాల్లో ఉన్నాం. దేవుడు మనకిచ్చిన మహాభాగ్యాన్ని బట్టి ఈ 2025 క్రిస్మస్ సీజన్ని మనం ఆచరించడానికి దేవుడు మనకి అవకాశం ఇచ్చాడు. ఈ ఉదయకాలము పాడ్కాస్ట్ ద్వారా మీతో మాట్లాడడానికి సిద్ధపడుతూ ఉన్నాను. క్రీస్తు మన జీవితానికి కేంద్ర బిందువు అనే థీమ్ని తీసుకుని యేసుక్రీస్తు రక్షణ అనే ఒక దైవ వరంగా దేవుడు మనకిచ్చాడు. జీసస్ క్రైస్ట్ ది గిఫ్ట్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ అనే దైవ వరం దేవుడు మనకిచ్చాడు. అయితే దాని కొరకు దేవుని వాక్య భాగము మనము ఆలోచించినప్పుడు క్రిస్మస్ అంటే ఆకాశం నుంచి మనిషికి వచ్చిన గొప్ప బహుమానం. రక్షకుడిగా యేసు ప్రభు గారు మనకి ఒక వరంలా వచ్చారు. యోహాను సువార్త 3:16 దేవుని కుమారుని ఇచ్చెను అని వ్రాయబడి ఉంటుంది. లూకా సువార్త 2:11 లోక రక్షకుడు పుట్టెను అని వ్రాయబడి ఉంది. అపోస్తల కార్యములు 4:12 రక్షణ మరెవరిలో లేదు, అది యేసు క్రీస్తు ద్వారా మనకు వచ్చింది అని వ్రాయబడి ఉంది. తీతుకు 3:5 ఆయన కృపచేత రక్షణ మనకి కలిగెను. రోమీయులకు రాసిన పత్రిక 6:23 దేవుని వరం నిత్య జీవము అని వ్రాయబడి ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8 విశ్వాసము ద్వారా రక్షణ కలుగుతుంది అని వ్రాయబడి ఉంది. మత్తయి సువార్త 1:21 పాపము నుండి రక్షించును దేవుని ప్రేమ. నిజంగా మంచి పనుల కోసం కాదు, యేసును నమ్మడం ద్వారా రక్షణ మనం పొందుకుంటాం. ప్రతిరోజు రక్షణలో మనం నడవాలి. పాప భారం తొలగిపోతుంది, కొత్త జీవితం మనకి ప్రారంభమవుతుంది. యేసుని రక్షకునిగా స్వీకరించిన వాడు నిజమైన క్రిస్మస్ను అనుభవిస్తాడు. ప్రియమైన శ్రోతలారా, మన జీవితాల్లో ఇటువంటి ఆలోచన విధానంతో మనం జీవించగలుగుతున్నాం. ఆలోచన చేసుకుందాం. మన జీవితాల్లో క్రీస్తు ఉదయించాడా లేదా? ఆయన గొప్ప వరంలా దేవుడు మనకిచ్చినప్పుడు మనం ఎలా దాన్ని స్వీకరించగలుగుతున్నాం? మానవ జాతికి ఇచ్చిన అత్యంత గొప్ప బహుమతి ఏదైనా ఉందంటే రక్షణ బహుమతి దేవుడు మనకిచ్చాడు. ది గిఫ్ట్ ఆఫ్ సాల్వేషన్. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8 వాక్యం ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. మీరు విశ్వాసము ద్వారా కృపాచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగిన కాదు, దేవుని వరమే అని వ్రాయబడి ఉన్నది. యోహాను 3:16 కూడా దేవుడు అద్భుతంగా వాక్యం ద్వారా చూపిస్తూ మనతో మాట్లాడుతూ ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 6:23 కూడా ఇది గొప్ప రక్షణ, ఉచితంగా దేవుడు మనకిచ్చాడు. అందుకనే ఆ ఉచితంగా అందుకున్న ఈ రక్షణ అనుభవాన్ని ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవం మనకి దేవుడిచ్చాడు. దేవుని రక్షణ దేవుని కృప వల్ల మనకు వచ్చింది. యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మనకి రక్షణ. విశ్వాసంతో మనం దాన్ని పొందాలి. పాప బంధనం నుండి విముక్తి పొందాలి. దేవునితో కొత్త జీవితానికి ప్రారంభించాలి. నిత్య జీవం మనం నిర్ధారణ చేసుకోవాలి. పాపంపై విజయం, ఆధ్యాత్మిక శాంతి మనకు కలుగుతుంది. యేసు దేవుని పరిపూర్ణ బహుమతిగా దేవుడు మనకిచ్చాడు. ఆ పరిపూర్ణ మన బహుమతిని నీవు నేను ఎలా వాడుతున్నామన్నదే ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, దేవుడిచ్చిన రక్షణ అనుభవం, ఈ కృపావరాన్ని నీవు నేను ఎలా స్వీకరిస్తున్నావు, ఎలా వాడుతున్నావు? మన జీవితాల్లో రక్షణ ఇతరులకు పంచుతున్నామా? సంపూర్ణమైన రక్షణ అనుభవం మనకు వచ్చిందా? రక్షణ అనుభవం నీకు వచ్చిన నీవు కష్టాల్లో ఉన్న వారికి తెలియజేయవలసిన ఆవశ్యకత దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9484585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరి ఒకసారి 94805850
8539. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.